ఏజెంట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గుమికడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంతకాలం జరిగినటువంటి ఉత్కంఠకు ఈరోజు తెరపడిందని చెప్పవచ్చు. అభ్యర్థులు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొంత దీనికి ఈవీఎంల కౌంటింగ్లో కొంత ఆలస్యమైనప్పటికీ మిగతా దాన్ని మాత్రం అన్నీ కూడా స్పీడ్గా మూవ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక 10-15 నిమిషాల్లో 10వ రౌండ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. అయితే అఫీషియల్గా మాత్రం పత్రం అందించడానికి కానీ అదేవిధంగా అఫీషియల్ ప్రకటన రావడానికి కానీ మరొక గంటన్నర పట్టేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. సతీష్ రాముడు, అంటే మొత్తం తుది ఫలితం ప్రకటించే అవకాశం ఎప్పటికల్లా ఉంది? అంటే ఆల్రెడీ 9వ రౌండ్ కంప్లీట్ అయింది కదా, 10వ రౌండ్ మొదలైంది కదా, ఒక అరగంటలో ఫైనల్గా రిజల్ట్ పూర్తిగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా క్యుములేటివ్గా లెక్కలు తీయడం, అదేవిధంగా వాటి అన్నింటినీ ఎలక్షన్ కమిషన్కు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు పంపించడం, ఆ తర్వాత వాళ్ళకు అక్కడి నుంచి ఫైనల్ అయిపోయిన తర్వాతనే ఇక్కడ ఉండేటువంటి అబ్జర్వర్ అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆర్ఓ ఫైనల్గా సంతకం చేస్తారు. ఆ తర్వాతనే బయటకు వస్తాయి. ఇప్పటికీ 9 రౌండ్లు కంప్లీట్ అయిపోయినప్పటికీ ఇప్పటికీ అఫీషియల్గా 6వ రౌండ్ మాత్రమే బయటికి వచ్చింది. అన్అఫీషియల్గా మిగతా 3 రౌండ్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటిని మరికొద్ది సేపట్లో ఒక్కొక్కటి 15 నుంచి 20 నిమిషాలు 30 నిమిషాలు అఫీషియల్గా రౌండ్స్ బయటికి రావడానికి టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ లెక్కన చూసినప్పుడు ఇంకొక గంటన్నర 2 గంటల్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ వివరాలను, తుది ఫలితాలను అన్నింటినీ కూడా ఈసీఐకి పంపిస్తారు. అక్కడి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఇక్కడ అభ్యర్థిని అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. సది దానివల్ల గంటన్నర నుంచి 2 గంటలు 2.5 గంటల సమయంలో ఈ క్రతం అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా ముగియనుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం 9వ రౌండ్ ముగిసింది. 9వ రౌండ్ ముగిసే సమయానికి 23,612 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఉన్నారు. 10వ రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది అన్నారు ఖచ్చితంగా 25,000 మార్క్ మేము దాటుతామని. బట్ మరి దాటుతారా లేదనేది 10వ రౌండ్లో తేలిపోబోతోంది. ఇక్కడ క్లియర్ కట్గా ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలు, మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలు అయితే నిజమయ్యాయి. అయితే ఎన్నికకు 10 రోజుల ముందు కేకే సర్వే కానీ మరికొన్ని సర్వే ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్కి కొంత ఎడ్జ్ కనిపిస్తుందని చాలామంది మాట్లాడారు. బట్ పోలింగ్ అయిన తర్వాత అలాంటి సంస్థలు అనేవి నోరు మూసేసాయి. మిగతా కొన్ని సంస్థలు మాత్రం కాంగ్రెస్కు ఎడ్జ్ అని అన్నాయి. అంతకుముందు బీఆర్ఎస్కి ఎడ్జ్ అనేవి కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ అంటూ కొంత లెక్కలు మార్చేసి చూపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదేమైనా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఇది నిలబెట్టుకుంది. ఎలక్షన్ ఒకటే కావచ్చు. రైట్, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నా, లైవ్లో చూద్దాం. 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యాలు ఇప్పుడు తప్పకుండా మాకు బాధ్యత ఉంది. గత ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ గెలిచి ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తూ ఉన్నాము. సాక్షి పోనా అవుతా సిస్టర్